ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమణ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవ సుదర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహామునే స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయన్నాస్తి సర్వత్రా విజయీ భవేత్. హనుమంతుడి ద్వాదశ నామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైనటువంటి ధైర్యం కలిగించేటువంటి శక్తి ఉంటుంది. నవవ్యాకరణ పండితున్నటువంటి హనుమంతుడిని ఎంత మనము తలుచుకుంటే అంత మంచిది. ఈ రోజున మీ పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈరోజు మీరు హనుమంతుల వారికి ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని హనుమంతుల వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలు. హనుమంతుడి ముందర రామనామ స్మరణ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. ఎక్కడెక్కడైతే రామనామ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. ఇది సత్యం. మన సంకల్పం నిలబడాలంటే మనము రామనామ జపం చేయండి. తప్పకుండా మన సమస్యల నుంచి బయటపడేస్తాడు ఆయన. ధర్మకార్యాలకి ముందుండాలి. మనం చేసినటువంటి పాపకర్మల విముక్తి కొరకు కూడా ఈ రామనామ జపం చేయాలి. తద్వారా మనకి పుణ్యప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి పాపమైనా సరే, పాపం చేశాం అయిపోయింది, తప్పు చేశాం అయిపోయింది, ఆ నెక్స్ట్ రాసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోవాలి. తప్పు చేసినప్పుడు పశ్చాత్తపడుతున్నావు కదా, అదే నీకు శిక్ష. ఆ తప్పు తలుచుకుని శిక్ష పశ్చాత్తపడమే శిక్ష నీకు. కానీ పుణ్యప్రాప్తి పొందుకోవడానికి రామనామ జపం చేయాలి. ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో అక్కడెక్కడ మనకి హనుమంతుల వారు కూర్చుంటారు. ఈ రోజున విశేషంగా మనకి 2వ తేదీ మనకి చైత్ర శుద్ధ పౌర్ణమి, హనుమత్ విజయోత్సవం. ఇవాళ అయోధ్యలో సీతారాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత హనుమంతుల వారి పౌర్ణమి రోజున విజయోత్సవాన్ని జరుపుతాడు. అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడ విజయోత్సవం. జాంబవంతుడు కానీ, సుగ్రీవుడు కానీ, విభీషణుడు, అనేక మంది రాక్షసరాజులు, అనేక మంది వానర రాజులు, వానర సైన్యము, రాక్షస సైన్యము, అలాగే మనకి నరులు, నారాయణుతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున మనకి పౌర్ణమి రోజున, చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటారు. అంటే ఆనందమయ చిత్తుడు ఆయన. నా దేవుడికి, నా రాముడికి సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనాడు, అయోధ్యకు రాజైనాడు, ఎంతో కష్టాల నుంచి భరించి అనుకున్నటువంటిది సాధించుకున్నాడు, దుష్ట రావణ సంహారణ జరిపించుకున్నాడు, అలాగే మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ వారిని అక్కున చేర్చుకున్నాడు, అనేక మంది స్నేహితుల్ని పెంచుకున్నాడు, అనేకమైనటువంటి రాజ్యాలని తన వశం చేసుకున్నాడు, సోదరుల యొక్క భక్తిని, ఆనందాన్ని పొందుకున్నాడు, సకుటుంబ పరివార సమేతంగా అందరితోనూ. అంటే మనం అంటాం కదా, మనం బంధుమిత్రులు అందరితో కలిసి రమ్మని చెప్తాం కదా, అలా బంధుమిత్రులతో, పుర ప్రముఖులతో, పురులతో, పురజనాలతో ఆ అయోధ్య పట్టాభిషేకం జరిగింది కదా. అందుకు అయోధ్య నగరం అంతా ఆయన విజయోత్సవం చేస్తాడు, స్వామివారికి ఒక సేవ చేసుకుంటాడు. అటువంటి విజయోత్సవం జరిగింది చైత్ర పౌర్ణమి రోజున. కాబట్టి రేపు వచ్చేటువంటి మన పౌర్ణమి గురువారం జరగడం తప్పకుండా మనందరికీ కూడా శ్రేయోదాయకం. కాబట్టి ఈ రోజు మనము ఈ విజయోత్సవ సందర్భంగా రామనామ జపం చేస్తూ హనుమంతుల వారి యొక్క ప్రియమైనటువంటి చాలీసా పారాయణం చేసుకుంటూ స్వామివారికి వడమాల సమర్పణ చేయండి. మిరియాలతో ఉన్నటువంటి వడమాల సమర్పణ చేయండి స్వామివారికి. వడమాలతో అర్చన చేయండి, తమలపాకులతో అర్చన చేయండి, స్వామివారికి అభిషేకం చేయండి, సింధూర పూజ చేయండి. తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఉద్యోగం కోసం, ముఖ్యంగా విదేశీయానం కోసం ఎవరెవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో, అంటే వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, చదువుకోవడానికి కానీ, సరదా కోసమైనా సరే, యుద్ధం జరుగుతుంది స్వామి, యుద్ధం జరుగుతున్నప్పుడు సరదాగా వెళ్తాడు. సింగపూర్ వెళ్ళేవాడు సింగపూర్ వెళ్తూనే ఉన్నాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియా వెళ్తూనే ఉన్నాడు. పశ్చిమాసియా దేశాలకే వెళ్ళటాడు ఎవడు. అది పశ్చిమ దేశాలకు వెళ్తే ప్రమాదం కాబట్టి అటువైపు వెళ్ళటారు ఎవరు కూడా. దాని నుంచి కంగారు ఎందుకు మనకి కదా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే అటువైపు ఎవరు చెప్పాడు, కెనడాలో చెప్పానా, దుబాయ్కి వెళ్ళకండి, ఇరాన్, దుబాయ్, యుఏఈ, అమెరికా, అటువైపు వెళ్ళకండి. అమెరికా ఫ్లైట్ కూడా వెళ్తూనే ఉన్నాయి, కొన్ని ప్రాంతాల నుంచి వెళ్తున్నాయి. సరేదేమైనా తప్పకుండా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం. ఈ రోజున ఎంతో కొంతమందికి, కనీసం 2కి 5గురికి కనీసం అన్న సంతర్పణ చేయండి. ఎవరికైనా సరే దాహార్తి అంటే నీళ్లు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయండి. అలాగే ఈ ఉదకుంభ దానం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా సరే పాలు, పెరుగు కూడా దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. ఎక్కడెక్కడైతే ఈ రోజున హనుమంతుడి అష్టోత్తరం జరుగుతుందో అక్కడ చాలా మంచి సమస్తమైన జనాకర్షణ పెరుగుతుంది. వ్యాపార స్థలంలో, విద్యాస్థలంలో, ఉద్యోగ స్థానంలో, ఇంటిలో, ఎక్కడైనా సరే మీకు ఈ హనుమాన్ చాలీసా పారాయణించడం వల్ల ఈ విజయోత్సవ సందర్భంగా రాముల వారి యొక్క ప్రీతి కొరకు హనుమంతుల వారు చెందినటువంటి యొక్క విజయోత్సవం మనకి మన ఇంట్లో ఆనందమయ జీవనాన్ని కలిగిస్తుంది, సమస్త శత్రునాశాన్ని కలిగిస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి సమస్త గ్రహ ఈతి బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఎవరెవరైతే ఇటువంటి విజయోత్సవ సందర్భంగా స్వామివారికి 12 నామాలతో, హనుమాన్ చాలీసాతో, 108 అష్టోత్తర నామములతో స్వామివారిని అర్చన చేసిన వారికి, వడమాలతో పూజించిన వారికి సమస్త శుభయోగాలు కలుగుతాయి. ఇందులో సందేహమే లేదు. ఇంకా మీకు వీలు ఉంటే సుందరకాండ పారాయణం, చాలా అద్భుతమైనటువంటి సుందరకాండ పారాయణం. ఒకవేళ రేపు సాయంకాలం వరకు మీకు సమయం ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సుందరకాండ పారాయణ చేసే వారి ఇంట్లో సిరి సంపదలకి లోటు లేదు. ఎందుకు సిరి సంపద లోటు ఉండదు? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఆయన ఏముంటుంది? ఈశ్వరాంశలో పుట్టినవాడైన హనుమంతుడు ఈశ్వర అంశలో నుంచి వచ్చాడు ఆయన. కాబట్టి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంటుంది? ఈశ్వరుడి దగ్గరే ఉంటుంది. అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది కదా. కానీ కుబేరుడే ఈశ్వరుడు యొక్క తమ్ముడు కాబట్టి ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. అందుకే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. ఎవరెవరైతే ఈరోజు హనుమంతుడు పూజిస్తే ఈశ్వరుడు మన ఇంట ఉంటాడు, ఆ ఈశ్వరుడు ఐశ్వర్యం మనతోనే ఉంటుంది. అఖండమైనటువంటి ఆరోగ్యము, సంపద మన చేతిలో ఉంటుంది. ఉద్యోగంగా, విద్యాపరంగా నిజం. ఇది చేసి చూడండి. సుందరకాండ పారాయణ చేస్తే ఇంకా అద్భుతం. కనీసం హనుమాన్ చాలీసా పారాయణం. అలాగే స్వామి, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్న, ప్రయాణం ఉంది, శుభం. మీ ప్రయాణం విజయవంతం కావాలి. కానీ 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. అందరు కుటుంబ సభ్యులందరూ కలిసి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. సుఖము, సంతోషం, ఆనందమయ జీవనం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు 2/4/2026 గురువారం రోజున ఎవరెవరి ఇంట్లో అయితే హనుమాన్ చాలీసా, ఎవరెవరి ఇంట్లో అయితే హనుమంతుడు పూజ జరుగుతుందో వారందరికీ కూడా క్షేమమైనటువంటి ఆనందమయ సుఖ శుభజీవనాన్ని పొందుకుంటారనే విషయంలో సందేహం లేదు. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.